ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. జల వనరుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయి కూలిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని ఘోష్ గారిని నియమించడం జరిగింది. దానికి సంబంధించి వారు సుదీర్ఘంగా దీనిపైన లోతుగా అందరి వాదనలు విని ఆనాటి ముఖ్యమంత్రి గారితో సహా, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సహా, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారితో సహా అనేక మంది వాటికి సంబంధించినటువంటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత వారు సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 31, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల, అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిఏడి, ప్రభుత్వ కార్యదర్శి న్యాయశాఖ, వీరు ముగ్గురితో అధికారులతో ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా చదివి క్యాబినెట్కి పెట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానిపైన ఈ ముగ్గురు అధికారులు సమర్పించినటువంటి ఆ రిపోర్ట్ బేస్ చేసిన రిపోర్ట్ని ఈరోజు క్యాబినెట్లో మా అందరి ముందు ఉంచటం, దానిపైన స్పష్టంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా అంటే ఇది మేము చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా రాజకీయపరమైన ఆరోపణలు కావు, ఇది ప్రభుత్వపరమైనటువంటి రిపోర్ట్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పినటువంటి అంశాలు 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి 31/3/2016 ఆనాడు మీ అందరు గుర్తుండి ఉంటుంది, రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనల పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా, ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోకుండా ఆయన స్వంత నిర్ణయంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. కానీ
ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని చాలా స్పష్టంగా ఈ కమిషన్ రిపోర్ట్లో కూడా చెప్పారు. అంటే ఆనాడు వారు సొంతగా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆనాటి శాసనసభను కూడా తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వం మరియు అప్పటి ముఖ్యమంత్రిగా శ్రీ కె చంద్రశేఖరరావు మరియు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా శ్రీ టి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా నిపుణుల కమిటీ నివేదికను పరిగణించలేదు. అట్లాగే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు మరియు వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన 3 బ్యారేజీలను రక్షించడానికి నిజాయితీ మరియు మనస్సాక్షి లేని మనసు కలిగిన మనిషిగా ఉన్నారు. అట్లాగే వారు ఇంకా కొన్ని అంశాలు స్పష్టంగా కూడా చెప్పారు. ప్రణాళిక నిర్వహణలో అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం మరియు సూచనలు అక్రమాలకు కారణం మరియు ఫలితం మరియు ఈ 3 బ్యారేజీలకి ఇబ్బంది. అంటే వారు చేసినటువంటి ప్రణాళిక నిర్వహణ అప్పటి ముఖ్యమంత్రి యొక్క ప్రమేయం వారి సూచనలు వీటన్ని కారణం ఈ 3 బ్యారేజీలకి ఈరోజు కలిగినటువంటి ఇబ్బంది గల కారణం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి నుంచి 2/6/2014 1/3/2016 వరకు ఈ 3 బ్యారేజీల నిర్మాణ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు యొక్క పునర్నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు భావన దశ నుండి మరియు ఈ 3 బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టడం కేవలం అప్పటి ముఖ్యమంత్రి యొక్క ఏకైక నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.